ఆకాష్ 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 ఏమైందిరా? ఆకాష్ ఆకాష్ ఏమైందిరా? ఆకాష్ ఆకాష్ ఏమైందిరా? అరే ఆకాష్ 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 అక్క వాటర్ అక్క. ఆకాష్ లేరా? ఆకాష్ లేరా? ఇందాక మా తమ్ముడు విండో నుంచి ఏదో చూసి భయపడ్డాడండి, అందుకే గట్టిగా అరిచాం. ఏంటి కిటికీలోంచి చూసి భయపడ్డా? ఓహో, ప్లాన్లు బాగానే వేస్తున్నారు. లాస్ట్ టైం స్కూల్లో ఇరికించినట్టు మళ్ళీ ఇక్కడ కూడా ఇరికిద్దాం అనుకుంటున్నారా? ఎన్ని ప్లాన్లు వేసినా మీ పప్పులు ఈసారి ఉడకవు. ఎవరైనా నోరెత్తారో బుల్లెట్ తింపేస్తాం. ఎవరు నోరెత్తినా కాల్చి అవతల పడేయండి. అలాగే పదండి. అది ఎంత భయంకరమైందో చెప్పే కథలు తప్ప గజమయూరిని చూసిన వాళ్ళు ఎవరూ బ్రతకలేదు సార్. ఆ గజమయూరి కళ్ళు పడితే మనందరినీ ఒకేసారి మింగేయగలదు సార్. మిస్సమ్మా మిస్సమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు మిస్సమ్మా? పిల్లలు ఎక్కడున్నారు? మిస్సమ్మా నా మాట వినబడుతుందా? ఏవండి పిల్లలు ఎక్కడున్నారండి? మీరెందుకు పిల్లల్ని వెతకుండా ఇక్కడే ఉన్నారు? అడుగుతుంది మిమ్మల్ని అండి. ఏవండి నా మాట మీకు వినిపిస్తుందా? మిస్సమ్మ నేను చెప్పేది వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా? సార్ మా పిల్లలు. అమ్మా, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. బిలీవ్ మీ, అక్కడ ఉన్న అందరినీ సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత మాది. సార్, అరవింద్కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా మీరు వచ్చే వరకు మాట్లాడినానంటున్నాడు సార్. నాకు కాల్ చేసి డిమాండ్స్ అని చెప్పాడు అమర్. ఈ కేమ్ ఫర్ యూ. నువ్వు తన మిషన్ ని పాడు చేశావని, తనను అరెస్ట్ చేశావని పగతో వచ్చాడు. తన వాళ్ళని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తున్నాడు. దానికంటే ముందు నిన్ను తనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నాడు, వెపన్ లేకుండా. నాకు ఓకే సార్, నేను ఇప్పుడే వెళ్తాను. వాళ్ళెంత దుర్మార్గులో తెలిసి కూడా వాళ్ళ దగ్గరికి ఒంటరిగా వెళ్తానంటారేంటండి? వద్దండి. నాకేం కాదు మిస్ అమ్మ, నేను ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. నో అమర్, అక్కడ ఎంతమంది ఉన్నారో ప్రమాదం ఏంటో తెలియకుండా అక్కడికి నేను పంపించలేను. టూ రిస్కీ. అంతకంటే పెద్ద ప్రమాదం, రిస్క్ అక్కడున్న అందరికీ పొంచి ఉంది సార్. అది గజమయూరి అనే భయంకరమైన పెద్ద పాము ఉన్న ఏరియా అంట సార్. అంటే అక్కడ పిల్లలకి పాము రూపంలో అతి పెద్ద ప్రమాదం ఉందా? పామా? అవును సార్, దాని గురించి ఇన్స్పెక్టర్ చెప్పారు. ఇందాక లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడాను సార్. ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రావని చెప్పారు. గజమయూరి స్థావరంలోకి వెళ్లిన ఏ ఒక్కరు ప్రాణాలతో రాలేదని చెప్తున్నారు. అరవింద్ కి విషయం చెప్పాలన్నా, పిల్లల్ని అక్కడి నుంచి నేను సేఫ్ గా తీసుకొని రావాలన్నా నేను వెళ్ళాలి సార్. సరే, మాట్లాడి చూస్తాను. మేజర్ ఫోన్ చేస్తున్నాడు రా. అన్న, అమరేంద్రని రాత్రిపూట లోపలికి తీసుకురావడం అంత సేఫ్ కాదేమో అన్న. అవునన్నా, ఒకవేళ అమరేంద్రని పంపిస్తున్నాం అన్నారంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నట్టే. చెప్పండి సార్, ఏం ఆలోచించారు? అరవింద్, నేను చెప్పేది ఒకసారి విను. ఇంతమంది పసిపిల్లల ప్రాణాలు ఉంటాయో ఓడతాయో తెలియకుండా ఉంటే మీరేంటి సార్ నేను చెప్తాను నువ్విను అంటున్నారు? పిల్లలంటే మీకు లెక్కలేదా? పోనీ ఒకరిని చంపి పార్సల్ చేసి పంపనా? నో నో, వద్దు. జోక్ చేశాను సార్, దానికి అంత టెన్షన్ పడిపోతారు ఎందుకు? అమరేంద్రని పంపడానికి మేము రెడీ. సరే, ఇప్పుడు వద్దు. పొద్దున వరకు అక్కడే టైం పాస్ చేయండి. అమరేంద్రని రేపు ఉదయం పంపించండి. ఎందుకు? నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెపన్ తీసుకొని రాను. కావాలంటే నీ మనిషిని పంపించి నా చేతులు కట్టేసి తీసుకెళ్ళమని చెప్పు. పులి అడవిలో తిరిగినా సిటీలో ఉన్నా పులే. మీరు కూడా అంతే. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లెఫ్టినెంట్ అమరేంద్రని తక్కువ అంచనా వేయగలమా? పొద్దున్నే ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్తాను. నా ఫోన్ కోసం వెయిట్ చేయి. అరవింద్, నేను చెప్పేది విను, ఒక్కసారి విను. హలో అరవింద్. చెప్పండి, వింటున్నాను. చూడు అరవింద్, పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు ఉన్నది గజమయూరి అని చాలా ప్రమాదకరమైన పాము ఉన్న స్థలం. దానికి మనిషి ఉనికి తెలిసినా చంపేస్తుంది. నువ్వు వెంటనే పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చాయి. మేము నిన్నేమి చెయ్యం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఏంటి? మేము మీరు చెప్పింది నమ్మి అక్కడికి వస్తామంట, మీరు మమ్మల్ని పట్టుకుంటారంట, అంతేనా? ఏంటి సార్, పాము కథల్ని చెప్పి భయపెట్టాలని చూస్తున్నారా? అరవింద్, నేను చెప్పేది నిజం. కావాలంటే ఇక్కడ ఫారెస్ట్ పోలీసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. ఓపిక్ గా మాట్లాడుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావా మేజర్? వీళ్ళు ఒక్కరు అక్కడి నుంచి కదిలినా ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని చంపేస్తాను. ఎవరిని వదిలిపెట్టను. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాను. మీ ప్రతి కదలిక నేను కనిపెడుతూ ఉంటాను. నేను చెప్పే వరకు మీరు అక్కడే ఉండండి. హలో, పాము అంట, పాము. నిజమై ఉంటదన్న. పొద్దున మనం ఆ బోర్డు చూసాం కదా, నువ్వు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొంచెం ఆలోచించన్నా. పిచ్చి పట్టిందా? మన మనసులో భయం నింపి మనమే బయటికి వచ్చేలా అమరేంద్ర ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి అమరేంద్ర మాటలకి మాత్రం దొరకకూడదు. మన డిమాండ్స్ అన్ని తీరే వరకు మనం ఇక్కడే ఉంటున్నాం, అంతే. రే, ఏం చూసి భయపడ్డావురా? చెప్పరా. రేయ్, చూసుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తా. ఏ ఆకాష్, ఇప్పుడు చెప్పు, ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయావు? ఏంట్రా ఆకాష్, ఏం చేసావు? ఎందుకంత భయపడ్డావు? పాముని చూసానక్క. ఏంట్రా నువ్వు చెప్పేది? పాముని చూసావా? ఏంటి, పాముకి అంతలా అరవాలా? మ్యామ్, పామంటే చిన్నది కాదు మ్యామ్, పెద్దది, చాలా పెద్దది. మన స్కూల్ అంతుంది మ్యామ్. అరే ఏంట్రా, నువ్వు చెప్పేది నిజమా? నిజమేరా, స్పెట్స్ పెట్టుకొని చూడగానే కళ్ళ ముందుకు వచ్చినట్టు అనిపించిందిరా. అరే నిజం చెప్పు, మమ్మల్ని భయపెట్టాలని చెప్తున్నావు కదా? ప్రామిస్ మ్యామ్, చాలా పెద్ద పాము. అంత సీరియస్ గా చెప్తున్నావు అంటే నిజమే అయింటుంది. ఇదంతా ఆ రౌడీ వెధవలు పాములు ఎక్కువగా ఉన్నాయని తెలిసి కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఇది ఏదో భయపడాల్సిన సిచ్యువేషన్ లాగానే ఉంది. బాబు, ఒక్కసారి ఇలా వస్తావా? మా బాబు పెద్ద పాముని చూసి భయపడ్డాడు. మాకు కూడా కొంచెం భయంగా ఉంది. అందుకు వదిలేయాలా?
చచ్చా వద్దు బాబు, మీరు పంపించే వరకు మేము ఎక్కడికి వెళ్ళం. సరే, మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఎక్కడికి తీసుకెళ్లేదు లేదు, ఎలాంటి కూర్చో. అయ్యో, ఇంత బతికి అడవిలోకి వచ్చి ఆమె చేత చావాల్సి వచ్చింది. సార్, నేను లోపలికి వెళ్దాం అనుకుంటున్నా. ఆ రౌడీ వెధవ రావద్దని చెప్పాడు. చుట్టూ చీకటి, ఎటు నుంచి ఏదైనా చేసేలోపు వాళ్ళని కాపాడాలి. నేను వస్తాను, వాళ్ళని కాపాడతానని నా కోసం ఎదురు చూస్తున్న నా పిల్లల నమ్మకాన్ని కాపాడాలి సార్. నేను వెళ్తాను. ఓకే అమర్, మిషన్ కి పర్మిషన్ ఇస్తున్నాను. ప్లీజ్ బీ సేఫ్. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఇందక్కడి నుంచి చాలా పెద్ద మాటలు, గొప్ప మాటలు చెప్పారు. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళి గెలిచి పిల్లలందరినీ తీసుకొని రావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సరేనా? జాగ్రత్త అండి. ఇక్కడ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. రాథోడ్. సార్ నేను ఉంటాను సార్, మీరు సేఫ్ గా ఉండండి. ఈయన పిల్లల్ని కాపాడడం కోసం వెళ్తున్నారు. నేను కూడా వెళ్తేనే బెటర్. పిల్లలు, దేవుడా, ఈ రౌడీలకి పిల్లలు భయపడుతున్నట్టున్నారు. అయ్యో పాపం, పిల్లలకు ఆకలేస్తున్నట్టుంది. పిల్లలు కంగారు పడకండి, డాడీ వచ్చేస్తారు. మిమ్మల్ని అందరినీ బయటకు తీసుకెళ్లిపోతారే. అమ్మో, అంజు, ఆనంద్, ఆకాష్, డాడీ వచ్చేస్తున్నారు. కంగారు పడకండి.